ఎంతో రుచిగా ఉండేటువంటి పాలకూర, వెల్లుల్లి కారం గురించి నేను 6 పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత తవా పెట్టేసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకున్నా. 5 పచ్చిమిర్చి స్లిట్ చేసింది వేసుకున్నాను. అదేవిధంగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి. వేగుతూ ఉంటుంది. ఈలోపు ఒక 10 వెల్లుల్లి రెబ్బల్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా దంచుకొని పెట్టుకుంటామండి. వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటాం అనమాట. ఇది పాలకూర వేపుడికి కీ ఇంగ్రీడియంట్ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక ఇది రెడీ అయిపోయింది. ఈ లోపు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. అది కాకుండా చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది. అసలు వేసినప్పుడు ఎంత ఎక్కువగా కనిపిస్తుంది ఓవర్ఫ్లో అవుతున్నట్టు, కానీ నిమిషంలో మగ్గిపోతుంది అనమాట. కొంచెం మగ్గింది కదండి, వాటర్ రిలీజ్ అయింది పాలకూరలోంచి. ఇప్పుడు ఇంకా మనం చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం మిశ్రమాన్ని ఇక్కడ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ